హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగి బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారని తెలిసి రాథోడ్కైతే చాలా కోపంగా, మరో పక్కన బాధగా అనిపిస్తుంది. ఇక వెంటనే ఆ నిజం తెలిసిన రాథోడైతే ఒక క్షణం కూడా ఆగకుండా ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి హాల్లో ఉన్న పిల్లలతో కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా మెట్లు ఎక్కి తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న హాల్లో పిల్లలైతే, రాథోడ్ ఏంటి నాన్నగారు ఇంత సీరియస్గా ఉన్నారు, కనీసం మాతో మాటలు కూడా మాట్లాడలేదు అని అయితే పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు రాథోడ్ అంటూ ఉంటాడు, ఏం లేదు పిల్లలు, మీరు భయపడకండి, ఇది చాలా ఆనందించవలసిన విషయం. ఏంటో తెలుసా, మిస్సమ్మ, బుజ్జమ్మ ఇద్దరు కూడా హైదరాబాద్ వచ్చారు. త్వరలోనే మన ఇంటికి కూడా వస్తారు అని అయితే రాథోడ్ డ్యాన్స్ చేస్తూ చెప్తాడు. ఇక ఆ మాటలు వినగానే పిల్లలైతే చాలా సంతోషపడిపోతూ, ఏంటి రాథోడ్, నువ్వు చెప్పింది నిజమా? అయితే త్వరలో మా చెల్లి మిస్సమ్మ ఇంటికి వచ్చేస్తారా అని పిల్లలు ఒకరినొకరు హగ్ చేసుకుని హైఫైలు ఇచ్చుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇది విన్న చంబా, మనోహరి ఇద్దరు కూడా షాక్ అయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అలా ఉండిపోతారు. ఇక అమర్ అయితే తన రూమ్లోకి వెళ్ళి ఆరు ఆరు పాప, బాగి, మిస్సమ్మ వీళ్ళ ముగ్గురు ఉన్న ఫోటోని అయితే చూసి ఆ ఫోటోని గుండెలకి హత్తుకొని బాధపడుతూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ అలా ఉండిపోతాడు. ఇక ఆశ్రమానికి వచ్చిన మిస్సమ్మ అయితే అమర్ గురించి అడుగుతుంది. రాజుగారు, ఆయన ఎలా ఉన్నాడు అని అయితే అడుగుతుంది. ఎలా ఉంటారమ్మా, సీతమ్మ లేని రాముడిలా ఉన్నారు అని అయితే చెప్తాడు. మరి పిల్లలు ఎలా ఉన్నారు అని అయితే అడుగుతుంది మిస్సమ్మ. పిల్లలు బాగానే ఉన్నారమ్మా అని అంటారు రాజుగారు. ఇక ఆయన బాధగా ఉన్నారని తెలిసి మిస్సమ్మ అయితే చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. మరో పక్కన అమర్ కూడా బాగి గురించి బాధపడుతూ ఉంటారు. మరి హైదరాబాద్ వచ్చిన మిస్సమ్మ అమర్ని ఎప్పుడు కలుస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూస్లో మనం తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.